నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో గిరిజన విద్యా వ్యవస్థ అస్తవ్యస్త, బాల్య నాయక్ ఆగ్రహం. విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం బాల్య నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తన బృందంతో కలిసి జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో అలాగే పలు తండాల్లోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బాల్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాలో సుమారు 10 గిరిజన ప్రాథమిక పాఠశాలలు మూతపడి ఉన్నాయని, చాలా తండాల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన పూర్తిగా కుంటుపడిందని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మౌలిక సదుపాయాలు అందించడం లేదని, దీనివల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు మధ్యలోనే దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని గిరిజన పాఠశాలల్లో హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ నాయక్, మధు నాయక్, రాజు నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఏది ఏమైనా కూడా మీరు రక్షణ ఉండి మీరు బాగా పని చేయగలిగే చేస్తేనే వంటకు పరిస్థితి బాగుంటాయి. కాబట్టి ఈ సమస్యలు కూడా మీ ప్రిన్సిపాల్ కూడా మాటంగా మీరు భయపడే అవసరం లేదు. మీరు ఏం చేయాలో అది కనీస వేతనం మీకు 500 ఇచ్చేటట్లు మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈ యొక్క ప్రతిపాదన కూడా వాళ్ళు ఇక్కడి నుంచి మీ నుంచి తీసుకొని ఇక్కడ సెక్రటరియట్ కూడా ఆ ఆఫీస్కి రాయాలి. ఇట్లా ఇప్పుడు 7 మంది అంటే ఇంకెవరు చేయాలంటే మీరు కోరుకుని ఇంతమంది కోరుతున్నారు కాబట్టి ఇంతమంది రిక్రూట్మెంట్ అయితే లేదని రాయాలి. ఇప్పుడు వీళ్ళ ప్రతిపాదన మీ అభిప్రాయాన్ని మీరు రాయకుండా ఇంకా వాళ్ళు కొంతమంది ఏంటంటే మా జడ్పీలో మేము చేయలేమంటారు. ఇంకా కనీసం 8 గంటలు పని చేయాలి, కానీ ఇక్కడ 10-12 గంటలు చేయాల్సి వస్తుంది. పొద్దున్నే సాయంత్రం వరకు 5 గంటలు సాయంత్రం 8-9 ఉదయం 5 గంటలకు వస్తే అక్కడ ఇప్పుడు అంతవరకు ఫస్ట్ నుంచే అట్లే ఉంది కదా. పోయిన సంవత్సరం కూడా ఈ కొరతనే ఉంది. పోయిన సంవత్సరం కూడా లెక్చర్ల కొరత ఉంది. దీనికి సంబంధించిన పోయిన సంవత్సరం కూడా మేము ఇచ్చినాం. కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చాడు, మీ దగ్గరికి కలెక్టర్ వచ్చినాము. దీంట్లో మేము చెప్పిన కలెక్టర్కి సార్ ఇక్కడ నాణ్యతమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ప్రభుత్వము కాలేజీలో ఇప్పుడు కార్పొరేట్స్ లాంటి కాలేజీని ఢీకొట్టాలంటే ఇప్పుడున్న గురుకుల పాఠశాలలో మనం పేరుగాంచిన గురుకుల పాఠశాలలో ఈ నాణ్యతమైన విద్యను అందించాలంటే మీ ఇప్పుడు అన్నిటికి సంబంధించిన లెక్చర్లను మేము రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉన్నాం. దీనికి అన్ని రకాలుగా పిల్లలకు మంచి విద్యను అందిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా మన లోపాలు ఏంటంటే ఇక్కడ లోపాన్ని చాలా తక్కువ మార్కులు వచ్చేటట్లు, కొంతమంది ఫెయిల్ అయ్యేటట్లు మనం పోటీ ఎగ్జామ్లో మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ తట్టుకోలేని ఎగ్జామ్లో మనం ఉన్నాం. కాబట్టి దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించిన అన్నికి సంబంధించిన అధ్యాపకులు మనకు ఉంటే ఆ పోటీ ఎగ్జామ్ని మనం తట్టుకొని నిలబడగలుగుతాం. కానీ ఇక్కడ ఈ లోపాలు ఉండడం వల్ల మనం చదువు అనేటువంటి దూరమయ్యే పరిస్థితి ఉంది. వచ్చే కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా మనం తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థులకు ఈ మెడిసిన్ సీట్లు కానీ కొంత రకరకాల సీట్లు పైకి పోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లెక్చరర్ పరిస్థితి గతంలో కూడా ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ బయటికి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మీరు కలెక్టర్ వచ్చినా కూడా మీ ప్రయత్నించండి, చేయండి. మీ కలెక్టర్ కూడా దృష్టి తీసుకువెళ్తాం. గతంలో కూడా తీసుకువెళ్ళా కలెక్టర్ కూడా ఇక్కడ రిజెక్ట్ చేయండి సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత కలెక్టర్ కూడా రిక్వెస్ట్ స్టేట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇటువంటి సమస్యలు మనకు చాలా మారుతున్న పరిస్థితులు అనుకూలంగా మనం విద్యను దూరమై మనం ఉన్నత చదువును పోయేటట్లు కల్పించారు. కాబట్టి మన పోస్టులను భర్తీ చేసేదానికి మనం కూడా డిమాండ్ చేయాల్సిందే. ఆ అంశం మీద కూడా మేము మీ పాఠశాలకు సంబంధించిన కాలేజీ పిల్లలు మీకు కూడా కొంతమంది తీసుకుపోయి సంబంధించి ఇప్పుడు కాకుండా వచ్చే మండేకైనా మీ పర్మిషన్ తీసుకొని మీ లెక్చర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి కూడా కొంతమంది 5-10 విద్యార్థులు మీ కాలేజీ పిల్లలు అట్లా ఆ రకంగా వస్తే మనం కలెక్టర్ గారికి స్వయంగానే మనం కలిసి ఇక్కడ రావడం కలెక్టర్ గారు, లేదా మనం రిప్రజెంటేటివ్ కలెక్టర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది. లేకపోతే మీకు సంబంధించిన మన జిల్లా స్టేట్ అధికారి ఉంటుంది ఇంటర్నల్, దీనిలో చూసేది ఆయన ఇప్పుడు అటువంటి దృష్టి కూడా తీసుకువెళ్తాం.
మన 4వ తారీఖు నాడు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మనం స్టేట్ వైజ్గా మన యొక్క పరిస్థితులపై చూసినప్పుడు మన అనేక రూపాల్లో ఈ గుర్తుల సోషల్ వెల్ఫేర్ కానీ మనం ఈ గుర్తులతో పాటు అనేక రకాల హాస్టల్లో కూడా మనం మొత్తం దాన్ని సర్వే చేసి సంబంధించిన ప్రతి రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇటువంటి రిపోర్ట్లను మనం తయారు చేసి ఇచ్చే రిపోర్ట్లను మనం వారికి ఏదంటే స్పష్టంగా ఏదైనా మీరు రిపోర్ట్ ఇవ్వండి, దాని మీద ఆధారంగా మీరు విచారణ జరుపుతామని అంటున్నాం. కానీ మీరు మౌనంగా ఈ పద్ధతుల్లో కూడా ఉండి మనం లెక్చర్ పోస్ట్ మనం భర్తీ చేయకుండా ఇక వచ్చే ఇప్పుడు ప్రారంభమైన దశలో కూడా పోస్టు మీరు భర్తీ చేయకపోతే ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితి మనమే, లాస్ అయ్యే పరిస్థితి మనమే. కాబట్టి వాటిని ఈ భర్తీ చేయాలంటే మనం కలెక్టర్ను కూడా రాతపూర్వకంగా రాసి మేమే ప్రెసిడెంట్ కలెక్టర్గా అందిస్తాం. దీని మీద జిల్లా యంత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యను కూడా దృష్టికి ఇప్పటికే నేను కలెక్టర్ ద్వారా మాట్లాడతాం. ఇప్పుడు పోయి ఇంతవరకు ఇచ్చినాం కానీ కాలేజీలకు సంబంధించింది విషయాన్ని మాట్లాడలేదు. కేవలం మీ పాఠశాలలో భోజనం మౌలిక వస్తువులు ఎట్లా ఉంది అనే అంశం మీద మాట్లాడినా కలెక్టర్లు కూడా కలెక్టర్ వెళ్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీ ప్రిన్సిపాల్ కూడా చెప్పడం కూడా జరిగింది. మీ మేడం అక్కడనే ఉన్నారు. కాబట్టి ఈ లెక్చర్ పోస్టులను మనం భర్తీ చేయాలంటే మనం మీరంతా కూడా సహకరించి కాలేజీలో 5 మంది 10 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళే ఇంతమంది అవసరం. మనం మీ సమస్య మీద మీరు కలెక్టర్కు రిప్రజెంట్ చేయడం అంటే న్యాయమైన సమస్య కాబట్టి మీరే స్వయంగా పర్మిషన్తోనే మేము ఒక 5 మంది మేము కలిసి కలెక్టర్ గారితో చేస్తాం. వాస్తవ సమితి ఏంటంటే పోస్టింగ్ మీద కలెక్టర్కి అథారిటీ ఉంటాయి. దాన్ని ప్రిన్సిపాల్ మీద ఇక్కడ సెక్రటరీ రాస్తాం. దానికి సంబంధించిన మన జిల్లా రాష్ట్ర మంత్రిని కూడా దృష్టి తీసుకొస్తాం. మనం శాఖను అటువంటి రిపేర్ కూడా కలెక్టర్ ఇచ్చే ఆధారం బట్టి మనం ఇచ్చే వినతి పత్రం బట్టి ఏదైనా ఒకటి దశగా మారడానికి అవకాశం ఉంటాయి. కానీ కేవలం మేమే చేయడం అన్నట్టు కాదు, మీ నుంచి కూడా ఆ మార్పు అనేటువంటి మీ తల్లిదండ్రుల నుంచి మీ నుంచి కూడా ఆ మార్పు రావాల్సింది ఉంది. కాబట్టి దీన్ని మీరు అధిగమించి మీరు ఖచ్చితంగా ఈ సమస్యల్ని ఎవరేం చెప్పినా కూడా మీరు ఖచ్చితంగా వచ్చే సోమవారం అయినా ఈ సమస్యను పరిష్కరించడానికి మీ నుంచి కూడా కొంతమంది రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. లెక్చర్ ఒక సబ్జెక్ట్కి కాదు, ఇంకా 2-3 సబ్జెక్టులో కూడా లెక్చర్ ఉంది. మరి ఏ పద్ధతిలో మీకు ముందుకెళ్తారు ఆ రకమైన ఉంటారు. కాబట్టి మనం ఇంత కష్టపడి మా పిల్లలకు పై చదువుకోవాలి, మా ఉన్నత స్థాయిలో పోవాలి, ఉన్న కార్పొరేట్ చదవాలి, ఉన్నత మెడిసిన్ కొట్టాలి, రకరకాల చదువుకు పోవాలని చెప్పేసి పిల్లలు కొన్ని తల్లిదండ్రులు మా పిల్లలు కూడా ఆ పద్ధతులు మా కష్టాలు లేకుండా ఆ పద్ధతిలో కావాలని చెప్పేసి విద్యార్థులు ఉంటే మీరు ఇటువంటి చంద్రబాబు ప్రభుత్వం అవకాశాలు కలిపిపోతే మనం ఎంత చదువుతాం. కాబట్టి వాటిని కూడా మనం అందరు కూడా సెటిల్ చేసేసి మీకు ఖచ్చితంగా ఏమంటే మరీ తిరిగి ఇప్పుడు ఇచ్చే దాని మీద రేపు ఏదైనా రిప్లై ఇవ్వకపోతే కలెక్టర్తో కూడా సుమారు మేము స్వయంగానే మీతో 5 నిమిషాలు 10 నిమిషాలు కలెక్టర్తో మాట్లాడి మీ యొక్క ప్రెసిడెంట్ని కలుస్తాం. కాబట్టి ఈ సమస్య మీద కూడా మేము పరిష్కారం కోసం దానికోసం మేము ఎట్లా ఉంది అని చెప్పేసి రావడానికి వచ్చింది. మేము చెప్పడం కాదు, మీ ఎట్లా ఉందో మీరు ఇప్పుడు పోయిన సంవత్సరం ఏమైనా ఫెయిల్ అయిందమ్మా? మార్కులు తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చింది? మ్యాథ్స్ 1B అన్నది కదా, ఇంటర్మీడియట్లో ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అది కాదు బాగేది, ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కాదు, మనకి COE అంటే నీకు ఎన్ఐటీలు కావాలి. కాబట్టి ఇక్కడ మనకు రెండవది ఏంటంటే డబల్ హ్యాండ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి మనకు ఇస్తలేదు. అది మేడం ప్రాబ్లం కాదు, మేడం సబ్జెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఈ పిల్లలు ఇంటర్ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ పిల్లలు కూడా బయటకు పోయి చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్ వాళ్ళకి తెలిసేటట్లేదు. మరి ఎంత పోస్ట్ కావాలంటే అటువంటి గవర్నమెంట్ నిర్మించాలంటే ఇప్పటి నుంచి పోవాల్సిందే కదా. మీరు ద్వారా చెప్పండి, మా ద్వారా చెప్తాం, వీళ్ళ విద్యార్థుల ద్వారా కూడా ఇది చెప్తే ఒకటి ఏంటంటే సీనియర్ ఫ్యాకల్టీ అని మనకు ఉన్నటువంటి కలిగిలో ఇస్తున్నారు, మనకు మాత్రం ఇవ్వట్లేదు. మనకు 10 కంటే మంచి తిన్నట్టున్నారు. ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం మీద మీరు అడగండి, ప్రజాప్రతినిధి అడగండి, ఒక లీడర్గా అడగండి. మేము అడుగుతాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజులు వారం రోజుల కింద 4వ తారీఖు నాడు స్పెషల్లో అన్వీపీ ఛానల్లో విద్యామహిళనే
వాళ్ళ మీద కలిసి దాని ఇంటర్వ్యూ కూడా మనం ఏ రకంగా నాణ్యతమైన విద్యను అందించాలి అంశాల మీద కాలేజీ కానీ తర్వాత డిగ్రీ కాలేజీ అనేక కాలేజీలతో పాటు ఈ పాఠశాలలో కూడా తండాలు ఇప్పటికీ 20 తండాలు పాఠశాల మూతపడింది. టీచర్ లేరు, చాలా ఉన్నాయి. ఇక్కడ కనీసం ఒక్కొక్క పాండూరు మండలంలో 4-5 తండాలు మూతపడిపోయాయి. అటువంటి విద్యార్థుల అంతా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మనం అన్నింటి అంశాన్ని బేసిక్ తీసుకొని మనం కలుస్తున్నాం. ఈ వాటిని కూడా కలుస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించే దానికి కూడా మనం సంఘం కానీ మీరు కానీ విద్యార్థులు కానీ మనం అందరం కలిసి ఈ విధంగా ప్రజెంటేట్ చేద్దాం. దాని మీద సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆ పద్ధతులనే ఇచ్చేటట్లు మనం చేసడానికి అందరూ కలిసి మేము ప్రయత్నం చేస్తాం. సంఘంలో కూడా ఈ విషయాన్ని మేము రేపు 22వ తారీఖు నాడు మీటింగ్ ఉంది, స్టేట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మన మంత్రులు కూడా వస్తాము. దాంట్లో మనం దీని మీద ఏదైనా ఉంటే కూడా అక్కడ కలిసి వినతిపత్రం ఇచ్చి సబ్జెక్ట్ ఇక్కడ విషయాన్ని కూడా అక్కడ తీసుకోవడానికి వస్తాము.